సచితానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపై ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో మా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఇది చూసిన వెంటనే విను తల్లి, నీ గురించి నీకు తెలియని ఒక ముఖ్యమైన మాట చెబుతాను విను అని బాబాగారు చెప్తున్నారు. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఇప్పుడు నువ్వు నీ మనసులో ఇలా అనుకుంటున్నావు కదా, బాబా నా జీవితం ఏంటి తండ్రి ఇలా ఉంది, అసలు నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని అడుగుతున్నావుగా తల్లి. సరే, అందుకు నీకు ఒక మాట చెబుతాను, శ్రద్ధగా విను తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలనుకుంటావు కదా, అది నాకు తెలుసు. కానీ నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే నేను వాళ్ళని కలిసే తీరాలని ఎవరి గురించో ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా అమ్మా? నువ్వు ప్రశాంతంగా ఎలా ఉండగలవు? ఈ విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు అసలు నీ చుట్టూ ఉన్నవారు ఎలా ఉన్నారో తెలుసా బిడ్డ? నీ గురించి నువ్వు కాకుండా వాళ్ళ గురించి ఆలోచించేలా నిన్ను మాయ చేస్తున్నారు. ఒక్కసారి ఆ మాయను గమనించు. ఆ మాయలో నుంచి బయటికి రా. శ్రీ సాయిబాబా అనుగ్రహంతో జ్యోతిష్యం చెప్పబడను. వశీకరణం స్పెషలిస్ట్ గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. భార్యాభర్త మధ్యలో గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవ్వడం, ప్రేమ, పెళ్ళి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడ లేకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయడం, స్త్రీలు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు, ఇటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడను. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని ఉంటారు, నిరాశ చెంది ఉంటారు. ఒక్కసారి కొండదేవత అయిన కోయరాజు గారికి ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. కోయరాజు గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నెంబర్ 9908224144. మా జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి కాబట్టి చెప్తున్నాం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. ఇక బాబా గారి సందేశానికి వస్తే, నీ జీవితంలో కొన్ని సంఘటనలు నీకు తెలియకుండానే జరుగుతున్నాయమ్మా. వాటి గురించి అస్సలు పట్టించుకోకు. నీకు నేను ఉన్నాను కదా తల్లి. నువ్వు కోరింది ఏ సమయానికి ఎప్పుడు అందచేయాలో ఆ సమయానికే నీకు అందజేస్తాను. నువ్వు ఎదురు చూసే శుభవార్త నిన్ను చేరేలా చేస్తాను. కానీ నువ్వు దానికోసం ఒక పని చేయాల్సి ఉంటుంది. అదేంటంటే, ముందుగా నువ్వు నీ వ్యతిరేకమైన ఆలోచనలు ఆపుకోవాలి. క్షణంలో నీ కోరికలన్నీ తీరుతాయి. నువ్వు కోరుకున్నట్టే నీ జీవితం బంగారుమయమవుతుంది తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా నా దారిలో నడుస్తూ నేను చెప్పింది చేస్తే నీకు అంతా శుభమే జరుగుతుంది. నువ్వు మంచిగా ఆలోచిస్తే నీ మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుందమ్మా. నీకు తోడుగా ఎప్పుడు నీ సాయి ఉన్నాడు. నువ్వు అస్సలు భయపడకు తల్లి. నీ జీవితాన్ని నువ్వే జీవించాలమ్మా. కాబట్టి ఎవరు ఏం చెప్పినా సరే మౌనంగా విను. మనసుకు నచ్చింది చెయ్యి. అప్పుడే నువ్వు ఆనందంగా ఉండగలవు. నీ చుట్టూ ఉన్నవారు ముఖానికి మంచివారు అనే ముసుగు వేసుకొని నీతో నటిస్తున్నారు బిడ్డ. అలాంటి వారిని దూరం పెట్టేయి. నీకో విషయం చెప్పనా? నీ మీద నిజమైన ప్రేమ కలిగి ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం పెట్టుకోకు. అర్థం లేని మాటలు మాట్లాడేవారు వాసన లేని పువ్వు లాంటి వారు, గుర్తుపెట్టుకో. కాబట్టి నువ్వు మాట్లాడే మాటలకు మంచి అర్థం ఉండేలా చూసుకో. మాట్లాడే ముందు 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడు. అనవసరంగా మాట్లాడేది లేనిపోని కష్టాలు తెచ్చుకొని నీ జీవితాన్ని పోగొట్టుకోకు. నువ్వు మాట్లాడే ఆలోచన లేని మాటల వలన కొంతమంది
మంచి మనుషులు కూడా బాధపడవచ్చు, గుర్తుపెట్టుకో. అందుకే చెబుతున్నా తల్లి, ఒక్క మాట మాట్లాడేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించి మాట్లాడు. ఇప్పుడు గనక నేను చెప్పినట్లు నువ్వు చేస్తూ ఉంటే నీ జీవితం ఎంతో సంతోషంగా ఉండబోతుందో తెలుసా? అది నీ ఊహకు కూడా అందదు బిడ్డ. మనుషులందరూ ఎంత ఇచ్చినా సరే ఇంకా కావాలి, ఇంకా కావాలి అని అంటూ ఉంటారు. సరే తల్లి, తృప్తిపడు. ఒకవేళ ఒకటి ఇవ్వకపోతే అప్పటి వరకు ఇచ్చినవన్నీ కూడా మర్చిపోయి ఇవ్వని దాని గురించే ఆలోచిస్తారు. నా బిడ్డలు ఎలా ఆలోచిస్తారో చెప్పనా? నేను ఎంత గొప్ప వరం ఇచ్చినా సరే దానికన్నా గొప్పది కావాలి అని దానికోసం మారాట పడుతూ ఉంటారు. దానివల్ల మనశ్శాంతి కోల్పోతూ ఉంటారమ్మా. కాబట్టి ముందు నీ మనసు కట్టుబాటు చేసుకో. ఆ తర్వాత అన్నీ నీ ముందుకు వస్తాయి. అసలు ఇవన్నీ నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు నాపై ఎంతో నమ్మకంతో ఉంటున్నావు. అందుకే ఇవన్నీ కూడా నీకు చెబుతున్నాను. నా మాటలు విని నీకు అన్నీ అందుతున్నాయి తల్లి. నీ జీవితం ఎలా కోరితే అలా ఉంటుంది. నీకు కావాల్సినవన్నీ నేను అందజేస్తాను. నిన్ను ఇక బాధ పెట్టను తల్లి. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఎప్పుడూ కూడా అహంకారం, గర్వం దగ్గరకు రానివ్వకు. అందరి దగ్గర కూడా మర్యాదగా ఉండు. అందరికీ సహాయం చేస్తూ ఉండు. నీ చెడు తలపెట్టే వారికి కూడా మంచినే తలబెట్టు. అది నీకు ఎంతో మేలు చేస్తుందమ్మా. అది నీకు ఇప్పుడు తెలియకపోవచ్చు. తప్పకుండా దాని ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. అది ఎంత మధురంగా ఉంటుందో తెలుసా? ఒక అపకారం చేసిన వారికి ఉపకారం తిరిగి చేస్తే ఆ సమయం అతి త్వరలోనే వస్తుంది. అందుకే చెప్తున్నా తల్లి, విను. ఎవ్వరికీ కూడా హాని తలబెట్టకు. అపకారికి కూడా మంచి చెయ్యి. ఈ సాయి మాటలు గుర్తుపెట్టుకో బిడ్డ. నీకు అంతా మంచే జరుగుతుంది. నాపై పూర్తి విశ్వాసం ఉంచు. ప్రశాంతంగా నీ జీవితాన్ని గడుపు. నీ మనసుకు ఏం ఇవ్వాలో అదే నేను ఇస్తాను. అన్నీ నేను అందజేస్తాను. ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటున్నారు. విన్నారా బాబాగారు ఏమంటున్నారు? మనకు అపకారం తలబెట్టే వాళ్ళకు కూడా ఉపకారమే చెయ్యమని చెప్తూ ఉన్నారు స్వామివారు. దాని ప్రతిఫలం అనేది మీకు ఈరోజు అర్థం కాకపోవచ్చు. ఆ ప్రతిఫలం ఎప్పుడు అందుతుందో తెలుసా మీకు? అపకారికి సైతం ఉపకారం చేస్తే ఆ ప్రతిఫలం అనేది మన జీవితం మన చేయి దాటిపోయిందేమో అనుకున్నప్పుడు అర్థమవుతుంది. నాకు చుట్టూ చీకటిమయమే అయిపోయింది. నాకు వెలుగు కనిపించడం లేదు తండ్రి. ఏంటి నా పరిస్థితి అనుకున్నప్పుడు నువ్వు చేసిన ఆ పుణ్యఫలం నీకు తప్పకుండా ఎదురవుతుంది. కట్టిక చీకటి నుంచి నిన్ను లాగే వెలుగులోకి పడేస్తుంది. అదే ఈరోజు బాబాగారు తన బిడ్డలందరికీ చెబుతున్నారు. పొరపాటున కూడా అపకారికి అపకారం చెయ్యొద్దని అంటున్నారు. ఎవరైనా సరే మీకు చేతనంత సహాయం చేయండి. అదేవిధంగా ఒక మాట మాట్లాడేటప్పుడు మంచి మనుషులు మనసులు కూడా బాధపడకుండా ఒకటికి 10 సార్లు ఆలోచించి మాట్లాడమని బాబాగారు అంటున్నారు. ఈ 2 జాగ్రత్తలు ఈరోజు బాబాగారు చెప్తున్నారు. ఇది చూసేందుకు చాలా చిన్నవిగా ఉంటాయి, కానీ దీనివల్ల వచ్చే ప్రతిఫలం మాత్రం మీకు ఊహకే అందదు. త్వరలో మీ ప్రతిఫలాన్ని కూడా తీసుకుంటారు. ఎందుకంటే బాబాగారి మాటలు మీరు ఈ రోజుటి నుంచే ఆచరణలో పెడుతున్నారు కాబట్టి. ఎందుకంటే ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే ఈ సందేశం కనుక మీరు పూర్తిగా విన్నారంటే బాబాగారు ఈ సందేశం యొక్క సారథ్యం కూడా మీకు అందజేస్తున్నట్టే. అందుకే నేను ఇంత గట్టిగా చెప్తున్నాను. ఆ ప్రతిఫలం మీకు దక్కుతుంది. మీకు మంచి భవిష్యత్తు బాబాగారు ప్రసాదించబోతున్నారని చెప్తున్నాను.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి యొక్క సందేశం. ఈ వీడియో కనుక మీ మనసుకు తాకినట్లయితే అలాగే లైక్ బటన్, సబ్స్క్రైబ్ బటన్ తాకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి సందేశంతో మరో వీడియోతో కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.